మరో యుద్ధం చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోంది అంటూ ఉన్నారు సార్ పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ. అర్థవంతమైన చర్చలకు కూడా సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ప్రకటించారు. మంచిదే కదా, పాకిస్తాన్ వాళ్ళు అంత భయపడతాం, మనకు సంతోషమే కదా. కానీ ఎప్పుడు ఇండియా ఏ దేశం పైన యుద్ధం చేసిన చరిత్ర లేదు. సో నాకు మన ప్రధానమంత్రి చెప్పినట్టు దిస్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ గాంధీ అండ్ బుద్ధ. మన దేశ విధానం ఇప్పుడు బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని, దయచేసి మనము ఫారిన్ పాలసీ, సెక్యూరిటీ ఇలాంటి అంశాలలో పార్టీలాగా ఆలోచించకూడదు, దేశంగా ఆలోచించాలి. భారతదేశ చరిత్ర ఎప్పుడు కూడా మనము యుద్ధాలు చేయలే, కానీ యుద్ధం మనం పైన నెట్టివేయబడ్డప్పుడు మనం భయపడలేము. ఎవరైనా ఉండాల్సింది అదే. మీకు ఇది భారతదేశ గడ్డపైన మనకు నేర్పిన ధర్మం. పాకిస్తాన్ వాంట్స్ టు ప్లే విక్టిమ్ కార్డ్. అది అమెరికా లాంటి దేశాలు నమ్ముతాయి. ఒబామా నుంచి ట్రంప్ వరకు నమ్మారు. పాకిస్తానే తీవ్రవాదాన్ని సృష్టిస్తుంది, పాకిస్తాన్ తామేదో తీవ్రవాద బాధిత దేశంగా చెప్పుకుంటుంది, పాకిస్తానే ఇరుపొరు దేశాలతో యుద్ధం చేస్తుంది. అది ఇండియా కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఆ దేశాలు తమపై యుద్ధం చేస్తుందని చెప్పుకుంటుంది. అందువల్ల పాకిస్తాన్ తన విక్టిమ్ కార్డ్ ప్లే చేయడంలో ఒక లక్ష్యం. ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ వార్తో టెన్షన్లో ఉన్న ప్రపంచానికి మరో టెన్షన్ క్రియేట్ చేసి ఇండియా పట్ల వ్యతిరేకత క్రియేట్ చేయాలి అని, ఇండియా ఒక యుద్ధోన్మాద దేశంగా చూపెట్టాలి అనే ఒక దుర్బుద్ధితో చేస్తున్న ఆరోపణ తప్ప ఇందులో ఏ బేసిస్ లేదు.